హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈరోజు మీకు హ్యాంగర్ ఫోల్డింగ్ విత్ శారీ ప్రీప్లీటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పళ్ళు పార్ట్లో ఫస్ట్ ప్లీట్ పెద్దగా తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్స్ తీసుకొని ఐరన్ చేస్తూ మనకి ఈ ఐరన్ చేయడం వల్ల లైన్స్ వస్తాయి. అవి మనకి మార్క్స్ లాగా లైక్ ఫోల్డింగ్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నప్పుడు అవి మనకి గుర్తులాగా ఉంటాయి. ప్లీట్స్ అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఈక్వల్గా రావడం కోసమే మనం ఇలా చేస్తున్నాం. ఫస్ట్ ఇలా మీకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా వచ్చేంత వరకు ఫోల్డ్ చేస్తూ ఐరన్ చేయండి. ఇక్కడ మా కస్టమర్ సన్నగా కావాలని చెప్పారు, సో నేను అందుకని ఇంత సన్నగా తీసుకున్నాను. చూడండి, ఇంకా కొంతమంది ఇంకా సన్నగా కావాలంటారు. ఇప్పుడు ఫ్లిప్ చేసి అలా లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి వదిలేసి ఒకటి పట్టుకుంటూ ఇలా ఫోల్డ్ చేయండి, ప్లీట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు క్లిప్తో సెక్యూర్ చేసి ఒకసారి ప్లీట్స్ అన్నీ అడ్జస్ట్ చేయండి, ఈక్వల్గా వచ్చాయా లేదా అనేసి అడ్జస్ట్ చేసి పిన్ పెట్టేయండి. ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ దగ్గర లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇది ఎవరికైనా సరే లైక్ ఎం సైజు ఎల్ సైజ్ వాళ్ళకి 13 to 14 ఇంచెస్ వరకు స్ప్రెడ్ చేయండి. ఇంకా కొంచెం చాలా బక్కగా ఉన్నారంటే 11 అంతా స్ప్రెడ్ చేసుకొని సరిపోతుంది ఎవరికైనా కానీ. అండ్ ప్లీట్కి మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇలా 3 స్టెప్స్ చేయండి. మన ఎల్బో లెంత్ ఉంటుంది కదా, అలా ఎల్బోతో మెజర్ చేస్తూ 3 స్టెప్స్గా తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో కొంచెం స్ప్రెడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం ఇంకెక్కువ స్ప్రెడ్ చేయాలి. ప్లీట్స్ అన్నీ ఐరన్ చేసేసి మళ్ళీ థర్డ్ స్టెప్ నేను చేశాను చూడండి, 3 times చేశాను. ఇప్పుడు స్ప్రెడ్డింగ్ది ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా స్ప్రెడ్ చేయండి. ఒకసారి ప్లీట్స్ అన్నీ సెట్ చేసి ఐరన్ చేసేయండి. చూసారా ఎలా వచ్చాయో? ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ తీసుకొని మనం నార్మల్గా రెగ్యులర్గా శారీ ఎలా కట్టుకుంటామో అలా ప్లీట్స్ తీసుకోండి. బట్ ఫస్ట్ ప్లీట్ మాత్రం పెద్దగా తీసుకోండి, మిగతావి దాంట్లో హాఫ్ తీసుకోండి. ఎందుకంటే ప్లీట్స్ సెంటర్ ప్లీట్స్లో చాలా వస్తాయి, 7 to 8 or 9 వరకు వస్తాయి. ఈ వీడియోలో నేను ఎన్ని ప్లీట్స్ పెట్టానో కౌంట్ చేయండి. ఒకసారి శారీ అంతా అడ్జస్ట్ చేసి మళ్ళీ నీట్గా ప్లీట్స్ అనేది స్టెప్ బై స్టెప్ పెట్టండి. మెయిన్గా ఫింగర్స్తోనే ఇలా రుద్దుతూ ఉండాలి, అలా అయితే మధ్యలో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి. అలా చేశారంటే ఫింగర్స్తో ఇలా లాగినట్టు అంటే. చూసారా ఎన్ని ప్లీట్స్ వచ్చాయో? ఇప్పుడు షోల్డర్ పార్ట్ పైకి వేసుకొని రివర్స్కి ఫ్లిప్ చేయండి. కట్టు చింగు పార్ట్ పైకి తీసుకొని ఫోల్డింగ్స్ చేయండి. ఇప్పుడు
నీట్గా ఫోల్డ్ చేయండి. ఇన్ కేస్ ఏమన్నా ముడతలు ఉంటే ఐరన్ చేసేసుకోండి ఇక్కడే. ఒకసారి ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకొని మిడిల్లోకి జరిపి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మధ్యలో ఎక్కడి వరకు అయితే మనము అది పళ్ళు పాట ఉంటుంది కదా, అక్కడ వరకు పెట్టి హ్యాంగర్ని అది మిడిల్లోకి వెళ్ళి తీసేయండి. అంతే, సింపుల్. ఇలా ఫ్లిప్ చేస్తూ రివర్స్ నుండి ఇది పళ్ళు పాటది ఫ్రంట్ వేయండి. బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please do subscribe to my channel.